మీ పేరు? నా పేరు డాక్టర్ మల్లెపోగు రాజన్న, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి. ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపించింది? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఒక అంబులెన్స్ ఒక మనిషికి ఏదైనా గాయమైతే హాస్పిటల్ పోవాలంటే ఒక గంట సమయం పడేది. ఈరోజు ఆ సిచ్యువేషన్ అంతా తొలగిపోయింది. ఎందుకంటే రోడ్లన్నీ మరమ్మతులన్నీ బాగా చేస్తున్నారు, బాగా కూడా అయిపోయినాయి. దాదాపు 60% కంప్లీట్ అయింది. దాదాపు రేపు సంక్రాంతి కల్లా 100% కూడా కంప్లీట్ చేస్తారు రోడ్లు కూడా. అలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాజీ పడే పరిస్థితి లేరు. కాబట్టి ఈరోజు చాలా ప్లేసులు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇది ఖచ్చితంగా మేము నిజమే చెప్తున్నాం. 100% పూర్తి స్థాయిలో మా నాయకులు పనిచేస్తున్నారు. గతంలో చూసుకుంటే రోడ్ల విషయంలో రోడ్లు సరిలేక గుంతలు పడడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు కదా. ఇప్పుడు మరి కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి ఏమీ లేకుండా చూసుకుంటుంది అంటారా? 100% చూసుకుంటుంది మా గవర్నమెంట్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్లు కూడా బాగు చేసినట్టు కూడా బిల్లులు పెట్టుకొని తిన్నటువంటి పాపాన పోలేవాళ్ళు. ఈరోజు మా నాయకుడు వచ్చినట్టు వెంటనే ఖచ్చితంగా ఎక్కడైనా రోడ్లు బాగలేకుంటే అక్కడ ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్న యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయి. డోంట్ వరీ మేడం, 100% ప్రజలు మంచిగా ఉండాలనే ఆశ తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి వేరే ధ్యాస లేదు. ఆయన పని ఎంత టైం అయినా ఖచ్చితంగా మీరు చేయాలని అల్టిమేట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే అండి రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతున్నాయి కదా. ఎంఆర్ఓలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, వారినే ప్రజల్లోకి తీసుకొని వచ్చి ప్రజల యొక్క సమస్యలు అనేది 45 డేస్లో కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ ఆలోచన అనేది ఎలా అనిపించిందండి? కానీ చాలా గొప్ప ఆలోచన అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు భూమి ముందే ఉన్నటువంటి ప్రేమ ఆయనకు చూడండి, ఎంత దోచుకోవాలని ఒక ఆలోచనతో దుర్మార్గంగా ఒక రాళ్ళకు కూడా ఆయన, ఎందుకంటే వేరే వాళ్ళ నా భూమి పైన కూడా ఆయన దాన్ని చెలాయించాలనుకోవడం ఎంత దారుణం. దాన్ని ఈరోజు ఎక్కడైతే పొరపాటు దానికి మొత్తం తొలగించి ఈరోజు ప్రజల యొక్క సామాన్యమైనటువంటి ప్రజల్లో వాళ్ళ యొక్క భూములు కూడా దాదాపుగా ఆక్రమించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా ఎందుకు వస్తున్న ఒక సామాన్యుడు కూడా వచ్చి నా భూమిని కబ్జా చేశారు, న్యాయం చేయాలని దాదాపు లక్షల అప్లికేషన్లు వచ్చినాకనే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు పెట్టాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ఎక్కడైతే కబ్జాలు జరిగినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మొత్తం టోటల్గా మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సదస్సులు పెట్టాడు. ఖచ్చితంగా అసలు ఈ రెవెన్యూ సదస్సుల వల్ల ప్రజలకి న్యాయం జరిగి ప్రజల సమస్యలు తీరుతాయి అంటారా? అసలు ఇది పెట్టడం మంచిదే అంటారా? 100% తీరుతాయండి, గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎంఆర్ఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, అక్కడ మరి అదేవిధంగా సర్వేరు ఉంటారు, కలెక్టరు మొత్తం ఇన్వాల్వ్ అవుతుందండి. యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. మనం ఏదైనా సమస్యతో వెళ్ళాలంటే విఆర్ఓని ఎంఆర్ఓని కలవాలంటే చాలా రోజులు టైం పట్టేది. అన్ని రోజులు టైం పట్టినా కూడా మనకి పని అవుతుందా లేదా అనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు. మరి ఇప్పుడు వాళ్ళే స్వయంగా ప్రజల్లోకి వారినే తీసుకొని రావడం అనేది ఎలా అనిపించింది? ఖచ్చితంగా అండి, వాళ్ళు ఎవరైతే పని చేయలేదో ఖచ్చితంగా నారా చంద్రబాబు డిస్మిస్ చేసేస్తాడు. ఎందుకంటే ఎవరైతే సమస్య క్లయింట్ ఉంటాడో క్లయింట్ వచ్చి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే సామాన్యులు మేడం ఈరోజు వారు కూడా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. నా భూమి ఉంది అనుకోండి, నాకు అనుభవించుకోకుండా ఆ గవర్నమెంట్ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు కబ్జా చేసుకున్నట్టు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలోన దాదాపు కలెక్టర్ నుంచి మొదలుకొని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ ఒక క్లస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ స్థాయి వారు కూడా పని జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి న్యాయం కూడా జరుగుతుంది. రీసెంట్గా కూడా చూసుకుంటే మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు నారా లోకేష్ గారు చిల్డ్రన్స్ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో సమానంగా కింద కూర్చొని భోజనం అనేది చేశారు కదా. అసలు అది ఎలా అనిపించింది? ఇలా ఏ సీఎం అయినా చేశారంటారా? ఒక సీఎం అయి ఉండి అట్లా ఉండడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో
నా పిల్లలు, నా కుటుంబము, నా రాష్ట్రం అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అసలు వాళ్ళకు ఫుడ్ మెను ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనేది ప్రత్యక్షంగా పేరెంట్స్ మీటింగ్ చేయడం చాలా గొప్ప విషయం, చాలా అవసరం కూడా అది. ఇప్పుడు రైతుల విషయం కూడా చూసుకుంటే అండి, రైతు ధాన్యం అమ్మిన 24 అవర్స్లోనే డబ్బులు పడిపోవాలి, రైతు ఏ ధాన్యం తెచ్చినా కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఈ సిస్టమ్ ఒకటి పెట్టారు కదా అండి, ఎలా అనిపించింది ఇది? చాలా మంచి సిస్టమ్ అండి. ఎందుకంటే ఒక రైతు అనే వ్యక్తి ఎప్పుడు బాధపడకూడదు, రైతు ఖచ్చితంగా లబ్ధి పొందాలి. మన గవర్నమెంట్లో తడిసిందని కానీ ఇంకోటి సాకులు చెప్పుకోకుండా వెంటనే మీరు అధికారులు వెళ్ళి దాన్ని కొనండి అని కూడా చెప్తున్నారు. కూటమి మరి రైతులకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం రావడం వల్ల రైతులకు మంచి రోజులు వచ్చినట్టేనంటారా? చాలా మంచి రోజులు వచ్చినాయండి. ఇప్పుడు కానీ మా గవర్నమెంట్ రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. మాటలు ఏం చెప్తారు కూటమి గురించి? చాలా అద్భుతమైన ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుందని కూడా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి.